హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు శైలజ. ఇది నా ఫస్ట్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చేసి శైలజ స్పైసీ రెసిపీస్ అండ్ టూర్స్ అన్నమాట. నేను మంచి స్పైసీ రెసిపీస్ చెప్తాను, ఊరగాయ పచ్చళ్ళు చూపిస్తాను. అలాగే మేము బయటికి వెళ్ళినప్పుడు మొత్తం నేచర్ మొత్తం కూడా చూపిస్తానండి. ఎటు వెళ్తే అటు, ఫారెస్ట్ వెళ్తే ఫారెస్ట్, నేచర్ మొత్తం అన్నీ చూపిస్తాను అన్నమాట. ఇది నా ఫస్ట్ ఛానల్. అంటే నేను ఇంతకుముందు తోరణాల హరివిల్లు అనేది చేశాను. ఇప్పుడు ఇది రెసిపీస్కి సపరేట్గా పెడుతున్నాను అన్నమాట. ఓకేనా అండి? వెల్కమ్ టు శైలజ స్పైసీ రెసిపీస్ అండ్ టూర్స్. ఓకేనండి? దయచేసి అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. నాకు తెలిసిన వచ్చిన వంటకాలు పెడతాను. ఏమన్నా తేడా ఉంటే కామెంట్స్ రూపంలో చూపండి. నేను తెలుసుకోవాలి కదా, అందరికీ అన్నీ తెలియవు కదండి. ఓకేనా? ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసేసి ములక్కాయ ఆవకాయ చూపిస్తున్నాను. సమ్మర్లో మనకి ములక్కాయలు ఎక్కువ దొరుకుతున్నాయి కదండి బయట మార్కెట్లో. ఎన్నెన్ని సాంబార్ చేసుకుంటాం, ఎంతని కర్రీస్ చేసుకుంటాం. ఇది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months మ్యాక్సిమం. ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారు. బయట కూడా పెట్టుకున్నా కూడా పాడవు మనం నీట్గా చేసుకుంటే. మనం ములక్కాయ అంతా 1 year వచ్చేలాగా చేసుకోలేము కదా, ఏదో 2-3 months తినేలా చేసుకుంటాం. ఓకేనా అండి? చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి మొత్తం 7 కాయలు అనమాట ములక్కాయలు. చూడండి, నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం మామూలుగా ఇగురులు కానీ సాంబార్ కానీ చేసుకునేటప్పుడు ఇలాగా పీచు ఇలా తీస్తాం కదా, ఇందులో అలా ఏం తీయకూడదు. నీట్గా ఫుల్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా అండి? చూడండి, 7 ములక్కాయ ముక్కలు. ఇవి లేతగా ఉండాలి, కొంచెం కండబట్టి ఉండాలి. చూడండి, కండు ఉంటుంది చూడండి. మరీ సన్నగా ఉండకూడదు, మరీ ముదిరిపోయి కూడా ఉండకూడదు. ఇప్పుడు అన్నీ లేతకాయలే వస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ములక్కాయలు, అందుకే చూపిస్తున్నాను. ఓకేనా? ఇవి 7 అంటే ఒక 1/2 kg వేసుకోండి. 1/2 kg ములక్కాయలు. ఇదిగోండి, 1/2 kg ములక్కాయలకి 1 కప్పు కారం. చూసారా కప్పు బౌల్ ఎంత ఉందో? ఇదిగోండి ఈ బౌల్. మీరు ఏదైనా ఒక బౌల్ పెట్టుకోండి చిన్నది, లేకపోతే మన కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, మన కాఫీ గ్లాస్ కన్నా కొంచెం పెద్ద గ్లాస్ అలా పెట్టుకోండి. 1 కప్పు కారం, 1 కప్కి కొంచెం తగ్గిన ఉప్పు. కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తీసేయలేము కదండి, అందుకని ఉప్పు కొంచెం తీసేయండి. కారం వేసినంత వేయకూడదు, కొంచెం తగ్గించాలి. ఇదిగోండి, ఇది వచ్చేసేసి ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని చక్కగా దూరగా వేపుకొని సిమ్లో పౌడర్ చేసి పెట్టుకున్నా. 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు అన్నమాట. ఇవి మొత్తం అంతే. ఇందులో ఇది మొత్తం వేయం, 2 స్పూన్స్ వేస్తాం దీనిలో అంతే. ఇదిగోండి, డిన్నర్ స్పూన్ ఉంది కదా, టేబుల్ స్పూన్ కాదండి, డిన్నర్ స్పూన్. ఇది ఆయిల్ మీ ఇష్టం అండి. ఆయిల్ కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ముక్క. మొత్తం పచ్చడి తగినంత ఆయిల్. చింతపండు 200 grams అండి, ఓ 1/2 కిలో అలా, 1/2 కిలో కొంచెం తక్కువ అంతే. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇంత చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చూసారా? చూడండి ఎలా పడుతుందో చూడండి. వాటర్ పడినట్టు కాదు, చూడండి ఒకేసారి ఎలా పడుతుందో అలా. ఇంత చిక్కగా చేసుకోవాలన్నమాట. ఇలా ఇంత చిక్కగా చేసుకుంటేనే అది పాడవదు, పచ్చడి నీట్గా ఉంటుంది. అదే ఇందులో చింతపండులో కొంచెం వాటర్ ఉన్నా కూడా తొందరగా పాడైపోద్ది పచ్చడి. పోపుకి వచ్చేసి మన పోపు దినుసులు, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు అంతే. దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేసుకుంటా, నాకు ఇష్టం. వెల్లుల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు, పోపుకి ఎండుమిరపకాయలు అంతేనండి. కావాల్సినవి ఇంతే. ఇప్పుడు మనం ఇంకా పచ్చడి చేయడం ప్రారంభిద్దామా? ఫస్ట్ మునక్కాయలు వచ్చేసి దోరగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇది వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ అండి, వేరుశనగ నూనె. వేరుశనగ నూనెతో చేసుకుంటేనే ఊరగాయ పచ్చళ్ళు మంచి టేస్ట్ వస్తాయి.
అంటే మామూలు ఆయిల్ అలవాటు ఉన్నోడు చేసుకోండి. నేను తినేది ఇలాగా బాగుంటుంది టేస్ట్. మీ ఇష్టం అన్నమాట, మీ చాయిస్. మంచి రుచి ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. ఓకేనా అండి? ఇప్పుడు చూపిస్తాను రండి. ఇవి ములక్కాయలు వేయించడం ఎలాగో చూపిస్తాను. చూసారా, ఆయిల్ కాగింది. ఈ ఆయిల్లో కొంచెం కొంచెం సిమ్లో, మీడియంలో పెట్టుకోండి, మరీ సిమ్ కాదు, మీడియంలో పెట్టుకోండి. నేను ఫోన్ చూస్తా, నా చెయ్యి అంటుకుంది కళాయికి. మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోకూడదండి, దోరగా వేయించాలంతే. చూసారా, గ్రౌండ్ నట్ ఆయిల్ అయితేనే ఇలా నురుగు వస్తుంది అన్నమాట. మనకి పడతాయి, అన్నీ పడతాయి దీనిలో. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. మరీ ఎక్కువ వేగిపోయినాయి అనుకోండి పగిలిపోతాయి, ఇలా చిదురైపోద్ది అనమాట. ములక్కాయ వచ్చేసి చిదురైపోతాయి. అలా కాకుండా దోరగా వేయించుకోవాలి, లైట్గా, కొంచెం లైట్గా కలర్ మారాలంతే. ఇప్పుడు ఉంది కదా ఈ గ్రీన్ కొంచెం లైట్ గ్రీన్ అవ్వాలి. కొంచెం డిస్టర్బెన్స్, వీడియో చేయనివ్వడని మా ఇంట్లో బైర ఉన్నాడు, వాడిని కట్టేసాము, అందుకని వాడు అరుస్తున్నాడు విప్పతీయమని. చూపిస్తాను మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను, వాడిని కూడా చూపిస్తాను. కొంచెం ఇలా తిప్పుకుంటా ఈ ములక్కాయలు తీసేసి దీనిలోనే మనం పోపు వేసుకొని పెట్టేసుకుంటే మనం నెమ్మదిగా కలుపుకునే లోపు ఇది చల్లారిపోద్ది అనమాట. మంచి స్మెల్ వస్తుంది ఆయిల్, గ్రౌండ్ నట్స్ ఆయిల్ కదా. చూసారా, తీసాను చూసారా మీరు. ఇగో ఇందులో నాకు ఒక్కటి ఇగోండి లైట్గా పగిలిపోయింది, ఇది తీసేలోపు పగిలిపోయింది. అందుకే నేను చెప్పాను దోరగా వేయించుకోవాలన్నమాట. దోరగానే వేగింది, తీస్తూ ఉన్నాను కదా, అందులో కూడా పగిలిపోయింది. మీకు కూడా అప్పుడే కదా తెలుస్తుంది అలా తీస్తే పగిలిపోతాయి కూడా అని. అది కూడా ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకేనండి, చూసుకొని తీయండి, దోరగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఈలోపు ఇది ఫ్యాన్ కింద పెట్టొస్తాను. ఇదిగోండి చూసారా, నూనె కూడా కాగింది. మన పోపు దినుసులన్నీ వేసేస్తున్నాను. చెప్పాను కదా, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, అంతే పడతాయి. ఇవి ఉంటేనే బాగుంటుంది. ఈలోపు వెల్లుల్లిపైన కొద్దిగా స్మాష్ చేసుకుందాం, ఎక్కువ వద్దు, లైట్గా చితకొట్టుకుందాం. ఇంకొంచెం వేసుకోవచ్చు, కొంచెమే కదా అని. మెయిన్ గులిచే టైం లేదులేండి. ఇంత చిన్న పాయలకైతే నేను అసలు తొక్క తీను, పెద్ద ముదురు పాయలు అయితేనే తొక్క తీస్తాను. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తొక్కతో తింటే. మీకు చూపిస్తున్నాను కదా అని తొక్క తీసాను అంతే. చూడండి, కొద్దిగా స్మాష్ అంతే. అవి కూడా వేసేసుకుంటాం. మన మాగాయ కొంచెం కచ్చా పచ్చా తొక్కుని వేసుకుంటాం చూసారా, అలానే. నేను చూపిస్తాను, అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా చెప్పండి, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పోపు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది చల్లారిపోతూ ఉంటుంది. ఈలోపు అక్కడ ములక్కాయలు, వేయించిన ములక్కాయలు కూడా వేడి మీద ఏది కూడా మిక్స్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నానండి,
అన్నీ పూర్తిగా చల్లారి కొంచెం గోరువెచ్చగా ఉంది కదా అనుకోవద్దు. అన్నీ పూర్తిగా చల్లారాకే కలుపుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి మీరు. ఈలోపు మిరపకాయలు సగం చేసేసుకుందామా, ఇలా వేసుకుందామా? సగం చేద్దాం లేండి. ఆగండి. పెట్టావా? ఇవ్వండి, ఇలా కట్ చేసేసుకొని సగం సగం. ఏంటి ఈ అమ్మాయి మిరపకాయలు కూడా కత్తిరితో కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నాకు పిల్లలు పుట్టాక ఒక్కదాన్నే కదండి పిల్లలతో. గబుక్కును వంట చేసేటప్పుడు మిరపకాయలు కట్ చేసేసి గబుక్కును వాళ్ళని పట్టుకొని అప్పుడు అలవాటు అయిపోయిందనమాట. అప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది. పోపులో ఇలా పెట్టేస్తా, కత్తిరి దగ్గర ఉంటుందని నాకు. ఇవ్వండి, ఇది కూడా వేగిపోయింది. మిరపకాయలు వేసేస్తున్నాం. గబుక్కున పెద్ద పెద్ద మిరపకాయలు అలా వేసేస్తే కొన్ని కొన్ని పేలుతాయి. ఎంత వంటలు చేసినా పొయ్యి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నూనె పడితే బాగా మండుద్ది కదా. ఏమండి, చూసిన వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటమే కదండోయ్, అక్కడ బెల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు వీడియో ఏదైనా పెట్టగానే వచ్చేస్తారన్నమాట. ఆల్ అని ఉంటుంది, ఆల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి. ఏదో తోరణాల హరివిల్లు కూడా ఉందండి, అవి చేసేప్పుడు తోరణాలు దాన్ని కంటిన్యూ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళడానికి కుదరలేదు నాకు. మెటీరియల్ నా దగ్గర మెటీరియల్ అయిపోయింది, తెచ్చుకోవాలి. అవి కూడా పెడతాను నేను వీడియోస్. ఇదిగోండి, ఫస్ట్ ఇంగు వేసేసాను. మంచి స్మెల్. తాలింపు వేస్తే ఇలా వాసన రావాలి, అప్పుడు బాగుంటుంది. పచ్చిపప్పు కూడా వేగిపోయినాయి, అన్నీ వేగిపోయినాయి అండి. ఇంకా ఆపేస్తే ఈ వేడికి ఇంకా ఉండిపోతాయి. ఇంకొంచెం ఉండి వేగిపోతాయి. ఇంకా ఉంచామంటే అన్నీ మాడిపోతాయి. ఓకేనా? ఇది కూడా ఆపేసాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. మనం ములక్కాయలు కలుపుకుందాం. ఇదిగోండి, పసుపు కూడా వేసాను. ఇందాక మర్చిపోయాను కదా మీకు పసుపు చెప్పడం. చల్లారిపోయినాయి, చూసారా? నేను చేయబెట్టేశాను, చల్లారిపోయినాయి. నీట్గా చిదురవ్వకుండా నెమ్మదిగా కలుపుకోండి. అందుకే నేను గరిటె కూడా పెట్టట్లా. యాక్చువల్లీ ఇలాంటివి కలిపేటప్పుడు నేను కలపను, ఎందుకంటే నాకు ఈ తెల్ల మచ్చలు ఉన్నాయి కదా, మంట వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు చూపించాలి కదా, నేనే కలపాలి. ఫస్ట్ గుజ్జు వేసేసుకుందాం. చల్లారిపోయింది చక్కగా. చెప్పాను కదా 200 గ్రామ్స్ పడుతుందండి చింతపండు. పట్టుద్ది ఇది, ఇంత పులుపు ఉండాలి. ఈ పులుపు సరిపోతుంది. గుజ్జు ఉండాలి కదా, కాయకి గుజ్జు పట్టాలి కదా. దీనిలోనే చెప్పాను కదండి, ఇదిగోండి ఈ కప్పే కొలత. మీకు చూడండి, ఈ కప్పే కొలత. దీని ఫుల్ కారం తీసుకోండి. కొంచెం
కొంచెం మెత్తగా చూసారుగా, ఉప్పుని ఎలా తీసుకున్నాను, కారం చూసారుగా ఎలా తీసుకున్నాను, అది కొంచెం మెత్తగా సాల్ట్. మీరు కల్లుప్పు మిక్సీ వేసుకున్నా పర్వాలేదు, ఇది ఎక్కువ రోజులు ఉండదు కదండి, అయిపోతుంది. మా ఇంట్లో తినేస్తాం. కారం కారంతో కొంచెం జాగ్రత్త. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇదిగోండి ఆవాలు, మెంతిపొడి చెప్పాను కదా, 2 స్పూన్స్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరమే లేదు. వేసుకుంటే ఏం అవ్వదు, సరిపోదు. చూడండి స్పూన్కి నిండుగా రాలేదు కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను అంతే, మంచి టేస్ట్. కరెక్ట్గా ఈ కప్పు, లేదంటే ఒక గ్లాస్ పెట్టుకోండి అంతే. కాఫీ గ్లాస్ కన్నా కొంచెం మరీ చిన్న గ్లాసులు వస్తున్నాయి కదా ఇప్పుడు కాఫీ గ్లాసులు, ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. ములక్కాయలు గట్టిగా వత్తద్దు, చిదిరైపోతాయి, అందుకే నేను దూరగా వేయించమన్నాను. నాకు తీసేటప్పుడు కొంచెం లేట్ అయినాయి, 4-5 కాయలకు మెత్తపడిపోయింది. ఒక్క రోజు నిల్వ ఉంటే చాలండి, బాగుంటుంది. ఈరోజు కూడా తినేయచ్చు, ములక్కాయ తినడానికి అవ్వదు, రేపైతే ములక్కాయ కూడా తినచ్చు, బాగుంటుంది. పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. మామూలు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతేనండి. ములక్కాయ పచ్చడి కూడా, వంకాయ పచ్చడి కూడా అంతే, దొండకాయ, వంకాయ, నేను అన్నీ చూపిస్తాను మీకు. ఆయిల్ కొంచెం వేడి ఉంది, ఇది కొంచెం చల్లారాక మీకు చూపిస్తాను. బాగా వేడిగా ఉన్నాయి రెండు. ఇదిగోండి పోపు వేసాను, దానిలో చల్లారిపోయింది. పిసక్కూడదమ్మా, పిసక్కుండా లైట్గా కలపాలి, సరేనా? వత్తకుండా లైట్గా కలపాలి. చూసారా, మనం పోపులో వేసిన ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఇది చల్లారిపోతుంది కదా, ఇది చల్లారిపోయాక కొంచెం కలుపుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకొని కలుపుకోవడమే. కొంచెం వేయనమ్మా ఆయిల్. చెప్పాను కదా నా చెయ్యి మండిపోతుందని, కొంచెం కారం కూడా తట్టుకోలేదు, మా పాప వచ్చేసింది. ఇలా చాలా చూడు నీట్గా మొత్తం కింద నుంచి లాగా కలిపేసి ఇలాగండి, మొత్తం నీట్గా ముక్కలకు పట్టించి అంతా కలవాలి. పులుసు, ఆవు పిండి, మెంతిపిండి, కారము, ఉప్పు అంతా కరెక్ట్గా పట్టాలి. ఒకరోజు అయ్యాక చూసుకొని ఉప్పు కావాలంటే కలుపు. మ్యాక్సిమం నేను వేసింది కరెక్ట్గానే ఉంటుంది, సరిపోతుంది. మీకు అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు, ఏమీ అవ్వదు. మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్, బాగా కలిస్తేనే కదండి. ఓకేనా, ఆన్ చేసావా? అయిపోయిందండి. ఇదిగోండి ములక్కాయ, ఆవకాయ నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఉప్పు కారం అంతా. మూడో రోజు అవసరం లేదు, ఒకరోజు అయితే చాలు, పట్టేస్తుంది. ములక్కాయ తిన్నా కూడా బాగుంటుంది. ఓకేనా, అప్పుడు ఏమైనా తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు. మనం మూడో రోజు ఆవకాయ కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవచ్చు. ఇదేనండి ములక్కాయ, ఆవకాయ. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, ఏమీ పాడవదు. బయట కూడా ఉంటుంది, కాకపోతే అంత మనం పెట్టుకోం కదా, ములక్కాయ మెత్తబడిపోతుంది కదా,
ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ములక్కాయ సీజన్ అయిపోయేటప్పుడు చేసుకుంటే ఇంకో 3 నెలలు అలాగా. ఓకేనా అండి? ఓకే అండి, అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరూ షేర్ చేయండి. త్వరలో ఇంకో రెసిపీతో వస్తాను మీ ముందుకి. ఓకేనా? బాయ్ అండి.